భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. మనం అందరము కూడా పాపాత్ములమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని నమ్మి ఆయన రక్షణ మార్గంలోకి వెళ్తామో నీతిమంతులుగా తీర్చిపెడతాం. పరలోక రాజ్యంలో మనందరం కూడా చేరుకుంటాం. ఆ యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా వందనాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలందరినీ కూడా బహుగా ఆస్వాదించును గాక. నిద్రలేచారు కదా, దేవుని వాక్యాన్ని మీరు అందరూ కూడా ఆలకిస్తున్నారని చెప్పి నమ్ముచూ ఉన్నాను. విదేశీ ప్రాంతంలో ప్రతి ఒక్క సహోదరికి సహోదరుడికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ కష్టార్జితం దేవుడు చూస్తున్నాడు, మీ కష్టాలు దేవుడు చూస్తున్నాడు, మీ మొరను ప్రభు ఆలకిస్తున్నాడు. మీ పక్షాన దేవుడు ఉన్నాడు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా అలాగనే విశ్వసించండి. మా పక్షాన దేవుడు ఉన్నాడు అని విశ్వాసము కలిగి మీరు అందరూ కూడా విజ్ఞాపన ప్రార్థన ప్రభుకి చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తారు. నేరుగా ఈ యొక్క వర్తమానం మీ యొక్క వాట్సాప్ మొబైల్స్లోకి రావాలనుకుంటే నెంబర్ చెప్తాను, రాసుకోండి. 8121333222 అనే నెంబర్కి మీ యొక్క పేరు, మీ యొక్క ఈ ఊరు పెట్టినట్లయితే ప్రతి దినము కూడా దీని వర్తమానాలు అందుతాయి. అదే నంబర్ కూడా మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీ నిమిత్తం మేమందరము కూడా ప్రార్థన చేస్తాం. అందరూ కూడా చక్కగా ఆరోగ్యముతో ఉన్నారని చెప్పి నమ్ముచూ ఉన్నారు. బెంగ పెట్టుకోకండి, భయాందోళనలతో ఉండకండి, ధైర్యముగా ఉండండి, అవిశ్వాసముగా ఉండకండి, పాపము జోలికి వెళ్ళకండి. దేవుడు మీ పని అలాగనే మీ కుటుంబము అనే రీతిగా మీరు అందరూ కూడా కొనసాగండి. అందులోనే దేవునిలో మనం ఎంతో సంతోషాన్ని పొందుతాం. దేవునిలో మనం ఎంతో కూడా ఆనందాన్ని కూడా మనందరం కూడా పొందుకుంటూ ఉంటాం. దయచేసి లోకపరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా చక్కగా అందరూ కూడా ఉండవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈ సమయంలో అందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రేమగల మా యేసయ్య, మా పరిశుద్ధుడా, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు ప్రభువా. తండ్రి, నీవు మా పక్షాన ఉండేవాడు ప్రభువా. నీవు మా పక్షాన కార్యములు చేసేవాడు ప్రభువా. నీవు మా పక్షాన ప్రతి ఒక్క విషయంలో తోడై నడిపించేవాడవు నీవు ప్రభువా. తండ్రి, నీపై ఆధారపడితే మా బ్రతుకులు ఎంతో చక్కగా తీర్చిదిద్దబడతాయి ప్రభువా. తండ్రి, నీపైన ఆధారపడుచుండగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించని వాళ్ళ బ్రతుకులను నీవే నడిపించను ప్రభువా. నీ మహిమను, నీ కృపను ప్రతి ఒక్కరిపై ఉంచండి. వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను కూడా ఆశీర్వదించమని యేసయ్య వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చివరి వరకు వినండి. విని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. బైబిల్స్ అందరూ తెరిద్దామండి. వీలైతే సాధ్యమైనంత వరకు బైబిల్స్ గ్రంథాన్ని మీ చేతిలో పట్టుకునండి. ఒకవేళ ప్రయాణంలో ఎవరైతే ఉన్నారో లేకపోతే వేరే పనులు ఎవరైతే వింటున్నారో మీ యొక్క వాల్యూమ్ అనేది హైలో పెట్టుకుని వాక్యాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. సాధ్యమైనంత వరకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. తెరుద్దాం బైబిల్స్ అందరూ కూడా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యము చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యము చూసినట్లయితే, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు కనికరమును, ఆశీర్వాదమును, స్వస్థతను, దీవెనను పొందుకుంటారు. ఈరోజు ప్రియులరా, మనము పొరపాట్లు సరిచేసుకోవాలి అనే ఒక అంశంతో ఈ దినము నేను ఒక వాక్యాన్ని వెలుచున్నాను కనుక జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచూ ఉన్నాను. చాలా మంది కూడా ఒక భావముతో బ్రతుకుతారు. ఏంటి ఆ భావం అంటే, నేను చేస్తున్నవన్నీ కూడా పెద్ద పాపాలు ఏమి కాదు, నేను వెళ్తున్న ఆ పరిస్థితులన్నీ కూడా పెద్ద పాపమేం కాదు, సినిమా చూడడం పెద్ద పాపము కాదు, నేను వ్యభిచారము చేయలేదు కదా, హత్యలు చేయలేదు కదా, సిగరెట్లు కాల్చట్లేదు కదా, మత్తు పదార్థాల్లోకి నేను వెళ్ళిపోవట్లేదు కదా, త్రాగుడికి నేను బానిసత్వం అయిపోవట్లేదు కదా, పేకాట ఆడుకోవట్లేదు కదా, అక్రమ సంబంధాలు పెట్టుకోవట్లేదు కదా, నేను నీతిమంతున్నే కదా అని చెప్పి చాలా మంది కూడా ఒక భ్రమలో, ఒక భావముతో చాలా మంది నడుస్తూ ఉంటారు. గమనించండి, ఎవరైతే ఆ అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా, త్రాగుడికి అలవాటు పడిపోకుండా, సిగరెట్లకు అలవాటు పడిపోకుండా ఎవరైతే వాళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నారో దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదించును గాక. కానీ ఇక్కడే కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేంటంటే, మనము కొన్ని పాపాలను విడిచిపెట్టేస్తున్నాం. ఇది పెద్ద పాపము కాదులే, ఇది పెద్ద విషయము కాదులే, దీన్ని పెద్ద మనం పట్టించుకోవసరం లేదులే అని చెప్పి మనము కొన్ని విషయాలు విడిచిపెడుతున్నాం. అవి చాలా పెద్ద వాటికి దారితీస్తున్నాయి. చిన్నవి ఎప్పుడు కూడా పెద్దవాటికే దారితీస్తూ ఉంటాయి. గమనించండి, ఈరోజు మీ దృష్టిలో చిన్న పాపములు మీరు అనుకుంటున్నారు, కానీ నేను 3 చెప్పుతున్నవి ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద పాపములు. దానివల్ల భక్తులు ఏ రీతిగా నష్టపోయారో మీ అందరికీ కూడా 3 సంఘటనలు ఉదాహరణగా తీసుకున్న వాక్యాన్ని కొనసాగిస్తాను. జాగ్రత్తగా ఆలకించవలసిందిగా
కోరుచు ఉన్నాను. సంఖ్యాకాండము 12 అధ్యాయంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మోషే గారి యొక్క భార్య సిపోరా దేవుని యందు నిద్రించిందో వెంటనే మోషేకి తోడు కావాలి. ఆయన కూషు దేశస్థులైన స్త్రీని వివాహం ఆడిన తర్వాత మోషే యొక్క సహోదరికి అలాగే సహోదరికి అనగా అహరోనుకు తర్వాత మిరియాముకు అనగా సహోదరి అయిన మిరియాముకి ఈ యొక్క విషయం వాళ్ళకి నచ్చట్లే. అయితే మిరియాము ఒక వైపు నుంచి మోషే పైన కొంచెము అసూయతనంతో ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? అదే ఒక్కసారి సంఖ్యాకాండం చూడండి, 12వ అధ్యాయము 2వ వాక్యం చూసినట్లయితే, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన అలాగనే ఆయన మా చేతులను పలికింపలేదా అని చెప్పుకొనగా, మోషే చేతనే దేవుడు నడిపిస్తాడా? మోషే చేతుల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడా? యెహోవా మాతో పలికింపడా అని చెప్పి ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? అహరోను మిరియాము మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఏమంటారండి? అసూయతనము, కుళ్ళుబోతులతనం. ఒక మాటలో పచ్చిగా చెప్పాలంటే గమనించండి, ఇక్కడ మిరియాము మోషే పైన అసూయ పడుతుంది. ఏంటి, దేవుడు మోషే ద్వారా చేయించేస్తున్నాడు, మా తమ్ముడు ద్వారా అన్ని చేయించేస్తున్నాడు, ఈ మోషే అనేవాడు నాకన్నా చాలా చిన్నోడు అయినా ఎదిగిపోతున్నాడు అని చెప్పి ఈమె తండ్రిని ఎరగలేని వారా? ఈమె తండ్రిని అసలు విశ్వసించలేందా? తండ్రిని విశ్వసించింది, తండ్రిని ఎంతో ఎదిగింది. దాదాపు 400 సంవత్సరములు బానిసత్తులున్న ఈ ఇశ్రాయేల్ జనం అందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించింది ఎవరు అంటే మిరియామే. అలాంటి మిరియాము మోషే పైన అసూయ పడడం మొదలుపెట్టింది. మొట్టమొదటిగా మన దృష్టిలో పాపము కాదు, కానీ ఈ మొట్టమొదటిగా పాపం ఏంటి తెలుసా? కానీ దేవుని దృష్టిలో పెద్ద పాపం ఏంటి తెలుసా? అసూయ పడడం. మోషే పైన మిరియాము గారు దేవుడు మోషేనే వాడుకున్నాడంటే మమ్మల్ని వాడుకోడని చెప్పి ఈ మాటలు మిరియాము అహరోను మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా దేవుడు గమనిస్తాడు. అయితే ఈ మాటలు గమనిస్తున్న దేవుడు మిరియాముని అహరోనుని మోషేని ప్రత్యక్షపు గుడారానికి రండి అని చెప్పి పిలిపించాడు. మీతో మాట్లాడాలి, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారానికి రండి అనగానే వీళ్ళు ముగ్గురు కూడా మారు మాట మాట్లాడకుండా ప్రత్యక్షపు గుడారం ముందు నించున్నప్పుడు మేఘస్తంభం అనగా 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొత్తము చదివితే మీకు అర్థమవుతాయి. మేఘస్తంభము అలాగని కిందకి దిగింది అనగా దేవుడు మేఘస్తంభం రూపంలో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమని కౌన్సిలింగ్ ఇస్తున్నాడంటే మిరియాముకి ఇచ్చాడు. ఏమ్మా మిరియాము, మోషే విషయము నువ్వేమైనా అంత చిన్నగా చూస్తున్నావు? మోషే ఈ భూమి మీద అనగా నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. మీ దృష్టిలో ఆయన చిన్నవాడు అవ్వచ్చు, మీ దృష్టిలో ఆయన పనికివాడు అవ్వచ్చు, పనికిరాని వాడు అవ్వచ్చు, మీ దృష్టిలో అసలు ఎన్నిక లేనివాడు కావచ్చు, కానీ నా ఇల్లు అంతట్లో ఆయనే నమ్మకస్తుడు. నేను ఏది చెప్పితే నాతో సూటిగా మాట్లాడే ఒక గొప్ప అవకాశము, గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త, గొప్ప విశ్వాసకుడు, భక్తుడు ఎవడంటే మోషే. అలాంటి మోషే పైన నువ్వు అసూయ పడుతున్నావు, అలాంటి మోషే పైన నువ్వు ఇంత దిగజారు మాటలు మాట్లాడు అని చెప్పి ఎప్పుడైతే దేవుడు మిరియాముతో అహరోనుతో మాట్లాడాడో వెంటనే మేఘస్తంభము పైకి ఆవరించింది. 10వ వచనంలో జరిగిన సంఘటన ఏంటి తెలుసా? వెంటనే చూడండి, మేఘము నా ప్రత్యక్షపు గుడారమును మీద నుండి ఎత్తబడను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదై కనబడెను. ఏమొచ్చిందటంటే అసూయ వల్ల కుష్టి రోగం, అనారోగ్యం, శాపగ్రస్తురాలు అయిపోయింది మిరియాము. ఏమేం చేసిందా మిరియాము? హత్య చేసిందా? వ్యభిచారము చేసిందా? శాడీలు చెప్పిందా? సిగరెట్లు కాల్చిందా? మత్తు పదార్థాలకి, త్రాగుడికి, ప్యాకెట్లకి అలవాటు పడిపోయిందా? అసూయ పడిందంతే. మోషే పైన అసూయ పడడం వల్ల ఎప్పుడైతే మేఘ స్తంభము పైకి ఆవరించిందో వెంటనే ఆ మిరియాము పైన దేవుని యొక్క ఉగ్రత శాపము చూసింది. కుష్టి రోగం వచ్చేసిందండి. హేమము వంటి తెల్లగా మారిపోయింది. గమనించండి, చాలా మంది కూడా అసూయ పడిపోతున్నారు. వాళ్ళు నాకంటే పెద్ద ఇల్లు కట్టేశారు, వాళ్ళు నాకంటా పెద్ద ఉద్యోగము చేస్తున్నారు, వాళ్ళు నాకంటా పెద్ద పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు దీవించబడిపోతున్నారు, వాళ్ళు బాగుంటున్నారు, మా కుటుంబాలు ఎలాగుంటాయంటే చీ అని చెప్పి అవతల వైపు కుళ్ళుకుపోకండి, అవతల వైపు అసూయ పడకండి. ప్రభువా వాళ్ళని దీవించావు ప్రభువా, వాళ్ళని ఇంకనూ కూడా దీవించు ప్రభువా, ప్రభువా వాళ్ళకి మంచి వాహనాలు ఇచ్చావు ప్రభువా, వాళ్ళకి ఇంకనూ కూడా మంచి వాహనాలు దయచే ప్రభు అని చెప్పి మీరు వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరాలి. ఒకవేళ కానీ వాడు సొంత ఇల్లు కట్టుకున్నాడని చెప్పేసి ఇచ్చి ఈ నా ముందు సొంత ఇల్లు కట్టుకోవడం ఏంటి, అద్దెంట్లో ఉండేవాడు ఇప్పుడే సొంత ఇల్లు కట్టేసుకోవడం అని చెప్పి అవతలోడి పైన మీరు కానీ కుళ్ళికి పోయి అసూయ పట్టారా, మీ జీవితంలో మీరు సొంత ఇల్లు కట్టలేరు.
లేకపోతే ఎవరైనా బండి కొన్నప్పుడు ఆ బండి కొన్న వ్యక్తి పైన అసూయ పడ్డారా? మీ జీవితంలో మీకు సొంత వాహనం రాదు, జీవితాంతం కాలినడకనే. గమనించండి, ఎప్పుడు కూడా ఒకరిపైన అలగకండి, ఒకరిపైన అసూయ పడకండి. ఎదుటివాడి శ్రేయస్సుకుండి. రే, ఎంత మంచి, ఎంత గొప్ప పని చేస్తారా, చిన్నప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నవాడు ఇప్పుడు దేవుడు నేను ఎంతగా ఆస్వాదించాడంటే అది ఎంత బాగుంటుంది. ఏట్రా, నా ముందే తిరిగినోడివి, నా ముందే చేసినోడివి, ఇప్పుడేంటి నీకు పెద్ద సొంత ఇల్లా, నీకు సొంత కారా, నీకు సొంత బండా అంటే ఆ అసహ్యం ఎంత ఉందో చూడండి, అసూయతనం. ఇక్కడ మిరియాం అలాగే అసూయ పడింది మోషే గారి పైన. ఏట్రా, నువ్వు నా ముందే తిరిగినోడివి, నువ్వు నా ముందే చేసినోడివి, నువ్వు నాకన్నా ముందు, నువ్వు నాకన్నా నా తర్వాత పుట్టినోడివి, నేను రక్షించింది నేనే, ఇప్పుడు ఏట్రా నువ్వు దేవుడు నీ చేత అన్ని చేయిస్తున్నావు, మా చేత ఏం చేయించడు అని చెప్పి మిరియాము మోషే పైన కుళ్ళుకుంది. వెంటనే కుష్ఠ రోగము దాయిపోయింది. అహరోను షాక్ అయిపోయాడు. ప్రభువా, తండ్రి క్షమించు ప్రభు అని చెప్పి మోషే కూడా అడగగా మిరియాం ఒక కుష్ఠరోగాన్ని దేవుడు కరుణించాడు. ఆమె ఒప్పుకుంది, ప్రభు నేను అసూయ పడ్డాను తండ్రి, దయచేసి నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమె కుష్ఠరోగాన్ని దేవుడు తొలగించాడు. ఈరోజు ఎవరైతే అసూయ పడుతున్నారు ఎదుటి వ్యక్తి పైన, మీకు తగిలేది ఫలమేటి తెలుసా, మీకు వచ్చే ఫలమేటి తెలుసా? భయంకరమైన శాపగ్రస్తులు అయిపోతుంటారు. మిరియాము శాపగ్రస్తులు అయ్యింది ఎప్పుడైతే తన తండ్రి ముందు ఒప్పుకున్నదో. సామెతల గ్రంథము 28:13 చదివిన రీతిగా తండ్రి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని కనికరమును చూపిస్తారని చెప్పి ప్రభు చెప్పిన రీతిగా మిరియాము కనికరమును పొందింది. మొట్టమొదటిగా అసూయ పడింది. చిన్న పాపం అనుకుంటారు, కానీ చాలా పెద్ద పాపం. అసూయ పడడం వల్ల ఈ మిరియాముకి శాపగ్రస్తులు అయిపోయింది. రెండో సంఘటన మీ అందరికీ తెలియజేస్తాను. యెషయా గ్రంథము 39 జరిగిన సంఘటన. యెషయా గ్రంథము 39 జరిగిన సంఘటన. రెండోదిగా, మనము చిన్న పాపము చిన్న పెద్ద పాపమేం కాదు కదా, చిన్నదే అనుకుని ఏదైతే మనం విడిచిపెడుతున్నామో అందులోదిగా రెండోదిగా ఉన్నది ఏంటో తెలుసా? గర్వము. ఏంటంటే అది గర్వము, ప్రౌడ్నెస్. చాలా మంది కూడా ఈ గర్వముతోని లోకంలో బ్రతుకుతూ ఉంటారు. కొంతమందికి కుల గర్వం ఎక్కువండి. నేను పెద్ద కులస్తురాల్ని, నేను చాలా పెద్దదాన్ని, నాకు కులం అంటే పెద్ద అహంకారంతో చాలా మంది కూడా బ్రతుకుతారు. కులంతోన అహంకారం చూపిస్తారు, గర్వం చూపిస్తారు. చాలా మంది కూడా గర్విష్ఠులుగా బ్రతుకుతారు. ఏంటి, లూసిఫర్ అపవాదిగాడు పరలోక రాజ్యం నుంచి భూలోకం మీద ఎందుకు పడ్డాడండి? గర్వము వల్లే పడ్డాడు. ఆయనలో ఆ లూసిఫర్లో ఉన్న ప్రౌడ్నెస్ వల్ల, ఆ అహంకారం వల్ల బయటపడ్డాడు. యెషయా గ్రంథము 39 జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ మనకు ఒక రాజు కనబడుతున్నాడు. ఆ రాజు పేరు హిస్కియా. హిస్కియా గురించి మనందరికీ విన్న వెంటనే మనకు గుర్తొచ్చే సంఘటన ఏంటంటే, యెషయా ప్రవక్త నువ్వు చచ్చిపోతావు అంటాడు. అయిపోయిన వెంటనే హిస్కియా వెంటనే గోడ తట్టి తిరిగి దేవుణ్ణి బ్రతిమాలుకుంటాడు. దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన సంఘటన. అయితే ఇక్కడ హిస్కియా అషేరీల్ని యుద్ధముతో అతి సులువుగా జయించాడు. అషేరీలు అంటే చాలా పెద్ద దేశపు వారు. ఎప్పుడైతే యూదా జాతి వారు అందరూ కూడా అషేరీలపై విజయము సాధించారో, బబులోను రాజ్యం నుంచి కొంతమంది దూతలు హిస్కియాతో మాట్లాడడానికి వచ్చారు. ఎలాగండి వాళ్ళు అంతలా చంపగలిగారు, అంత సులువుగా ఎలా వాళ్ళని ముట్టడి చేయగలిగారు అని చెప్పి హిస్కియా దగ్గరికి వచ్చిన తర్వాత హిస్కియా ఇక్కడ చెప్పవలసిన మాట ఏంటి? ఎస్, దేవుని వల్ల సాధ్యమైంది, మా దేవుడు అంత గొప్పోడు అని చెప్పి సువార్త ప్రకటించవలసిన హిస్కియా, ఆ మాటలు మాట్లాడవలసిన హిస్కియా నోట్లోంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? నా వల్లే, నేనే జయించాను, అషేరీలు నా ముందు నిలవలేకపోయారు, మా సైన్యానికి నేను ఈ ప్లాన్ గీసి ఇచ్చాను, ఆ ప్లాన్లో మీరు వెళ్ళండిరా, మీరు కొట్టేస్తారని, నా దగ్గర గన్స్ అలాంటి ఉన్నాయి, నా దగ్గర రథములు అలాంటి ఉన్నాయని చెప్పి ఏమి వ్యక్తపరుచుకున్నాడు? గర్వాన్ని వ్యక్తపరుచుకున్నాడు. వెంటనే బబులోను రాజ్యపు దూతలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త, ఆ సేవకుడని యెషయా ప్రవక్త వెంటనే వచ్చాడు. వచ్చిన తర్వాత హిస్కియాతో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా హిస్కియా, ఎవరు వచ్చారంటే ఆ ప్రవక్త గారు ఇలాగ బబులోను రాజ్యం నుంచి ఎలా యుద్ధము విన్ అయ్యారు, ఎలా యుద్ధము జయం పొందారు అడగడానికి వచ్చారు. అనగానే నువ్వేం చెప్పామని హిస్కియా అడుగుతాడు. నువ్వేం చెప్పని యెషయా అడుగుతాడు. వెంటనే హిస్కియా అంటాడు, నా వల్లే కదా జరిగింది, నా వల్లే కదా ఇవన్నీ కూడా అడుగుతున్నాయి, ఈ రాజ్యము కట్టబడిందంటే నా వల్లే కదా, ఈ శ్రేయస్సులో ఉందంటే, సంపదలతో ఉందంటే నా గొప్పతనం వల్లే కదా అని చెప్పి తన గర్వాన్ని ప్రదర్శించుకున్న హిస్కియాకు యెషయా ప్రవక్త అక్కడక్కడ దేవుని వాక్కును చెప్పాడు. ఏంటో చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథము 39:8 చూసినట్లయితే, అందుకు హిస్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చెప్పున జరుగుట మేలే, నా దినములు సమాధానము సత్యమును కలుగును కాకని యెషయాతో అనెను. దీనికన్నా ముందు యెషయా చెప్పింది ఏంటంటే, బాబు నువ్వు గర్వమును దేవుడి ముందు ప్రదర్శించావు కనుక ఇప్పుడు నీకు జరగబోయే సంగతి ఏంటంటే, మొత్తం
మొత్తము నీ రాజ్యమును దోపిడీ చేయబోతున్నారు. ఏ రాజ్యం వారికైతే నీ గొప్పలు చెప్పుకున్నావో అదే బబులోను రాజ్యం వారు నిన్ను బందీగా మార్చబోతున్నారు. నీ యొక్క సంతానాన్ని మొత్తము దోచుకుని వెళ్ళిపోబోతున్నారు. నువ్వు రోడ్డు మీద పడిపోబోతున్నావు. నీ సంతానం అనేది ఒక దిక్కులేని పరిస్థితుల్లో నీ సంతానం పడిపోద్ది అని చెప్పి ఆ మాట అనగానే 8వ వచనంలో హిజ్కియా చెప్పిన మాట ఏంటి తెలుసా? అలాగును జరుగుట మేలేనట. నిజానికి చచ్చిపోతారా మొర్రో అన్నప్పుడు ఏమో హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి ప్రభువుకు ప్రార్థన చేశాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇదే హిజ్కియా రాజుకి ఎప్పుడైతే నీ సంతానం మొత్తము కోల్పోతావు అనే మాట విన్న వెంటనే ఈ రాజు ఏం చేయాలి? వెంటనే దేవుని వైపు తిరిగి ప్రభువు నన్ను క్షమించనాలి. కానీ ఆయన చేసిన పని ఏంటి తెలుసా? నా సంతానం పోతాదా, నేను రోడ్డు మీదకి వచ్చేస్తానా, నేను అడుక్కుంటానా, అలాగని జరుగుట నాకు మేలే అని చెప్పి గర్వపు మాట మాట్లాడాడండి. ఎంత నెత్తికెక్కింది చూడండి కళ్ళు. గమనించండి, ఎప్పుడైతే హిజ్కియా ఆ గర్వపు మాట ప్రదర్శించాడో ప్రవక్త చెప్పిన రీతిగానే జరిగింది. బబులోను రాజ్యం వాళ్ళు వచ్చారు, హిజ్కియాని బందీగా మార్చుకుని వెళ్ళిపోయారు. అలాగే తన సంతానం అంతా కూడా దిక్కులేని పరిస్థితిలో పడిపోయింది. ఏది ప్రదర్శించుకోవడం వల్ల హిజ్కియాకి అంత నష్టము జరిగింది? గర్వము. ఈరోజు గమనించే నాశనానికి ముందు వచ్చేది తెలుసా? గర్వం వస్తుంది. చాలా మందికి డబ్బు ఉందనో, చాలా మందికి నాకు డబ్బు ఉంది, నేను ఏదన్నా సాధించగలను, నాకు అందం ఉంది, నన్ను ముట్టుకోకూడదు, నాకు అది ఉంది, నన్ను ఏమీ చేయకూడదు అని చెప్పి చాలా మంది కూడా గర్వపు స్వభావంతో వెళ్తున్నారు. నీ పిల్లలకి ఎప్పుడు కూడా గర్వాన్ని నేర్పించకండి. నీ పిల్లలకి ఎప్పుడు కూడా తగ్గింపు గుణాన్ని నేర్పించండి. ప్రభు అందుకని ఈ లోకానికి వచ్చి చెప్పింది ఏంటంటే, గర్విష్ఠులుగా కాక ఎవరైతే తన్ను తాను తగ్గించుకుని ఉంటారో వాళ్ళు హెచ్చింపబడతారు, వాళ్ళు ఆశీర్వదింపబడతారు. మందిరంలో తగ్గించుకుని ఉండండి, కుటుంబంలో తగ్గించుకుని ఉండండి, సమాజంలో తగ్గించుకుని ఉండండి, ఆఫీసుల్లో మీరు పనిచేస్తున్న స్థలంలో తగ్గించుకుని ఉన్నట్లయితే అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ కూడా లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా అసూయ పడడం వల్ల ఈ మిరియాము కుష్ఠరోగం అనగా శాపగ్రస్తులు అయిపోయింది. హిజ్కియా గర్వము పడడం వల్ల బందీగా మారిపోయాడు. మూడోదిగా ఇంకొక వ్యక్తి మీ అందరికీ తెలిసిందే, సుపరిచితమైన సంఘటన అందరికీ తెలిసిందే. అదేంటో చూడండి, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో జరిగిన సంఘటన. దావీదు బెత్షెబాతో చేసిన పాపము. ఎవరు? దావీదు బెత్షెబాతో చేసిన పాపం. దీనికన్నా పరిస్థితి ఏంటంటే 1వ వచనం చదివినట్లయితే, అనగా 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1వ వాక్యం మనందరూ కూడా చదివినట్లయితే, అయితే చివరిగా ఉంటుంది చూడండి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అందరిని పంపించేశాడు. యావాబుని అనగా సైన్యాధిపతిని పంపించేశాడు. తర్వాత ఎవరైతే అమోనీయులతో యుద్ధం వచ్చారో వాళ్ళందరినీ కూడా దావీదు పంపించాడు. ఇక్కడ యుద్ధానికి ముందు అసలు ఎవరు వెళ్ళాలి? దావీదు అనగా రాజు వెళ్ళాలి. ఇక రాజు వెళ్ళలేదు, రాజు అందరినీ కూడా పంపించాడు. పంపించి రాజు ఎక్కడ ఉండిపోయాడు? దావీదు యెరూషలేములో ఉండిపోయాడు. మూడోదిగా దావీదు ఏం చేశాడు తెలుసా? అతిపెద్ద పాపము, సోమరిపోతు అయిపోయాడు. ఏమైపోయాడు? సోమరిపోతు, బద్ధకిష్టుడైపోయాడు. బద్ధకిష్టుడిగా మారిన తర్వాత యుద్ధము జరుగుతుంటే ఈయన గారు చేసిన పని ఏంటంటే, అలా వరండాలోకి వచ్చాడు. వరండాలోంచి అవతలు చూస్తున్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. బహు సౌందర్యవతి అని చెప్పి బైబిల్ బోధిస్తూ వస్తుంది. ఆ స్త్రీ పైన మోహపు చూపు చూశాడు. ఆ స్త్రీని ఎలాగైనా నేను వశము చేసుకోవాలి, ఆ స్త్రీని ఎలాగైనా నేను చేచెక్కించుకోవాలని చెప్పి ఆ స్త్రీని బలవంతంగా రప్పించి మానభంగము చేసి భయంకరమైన దుర్నీతికి పాల్పడ్డాడు. దేని వల్ల ఎంత పెద్ద పాపము చేశాడు? సోమరితనం వల్ల. గమనించండి, ఎవరైతే సోమరిపోతులు ఉన్నారో వాళ్ళకి జరిగేదే తెలుసా? వాళ్ళు పాపానికి లోనైపోతారు. అవ్వమ్మ ఒంటరిగా ఉంది, సోమరితనంతో ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చాడు అపవాదిగాడు. అవ్వమ్మ నువ్వు గొప్పదానివే, నీ వృక్షాన్ని తిండు, నువ్వు రమ్యంగా మారిపోతావని చెప్పి తినిపించాడు. ఆమె శాపగ్రస్తురాలు అయిపోయింది. గమనించండి, సోమరితనాన్ని తీసివేసేయండి. ఏదో పనిలో నిమగ్నం అయిపోవాలి, ఏదో పనిలో మన అందరము కూడా ఉండిపోవాలి. దేవుడు మనందరూ కూడా సృష్టించింది పని చెయ్యటకు. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నారని అనుకోవచ్చు మీరందరూ కూడా. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యంలో చెబుతుంది ఏంటంటే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సాధ్యపరచుటకును దాన్ని కాచుకొనుటకును దాన్ని ఉంచెను. దేవుడు ముందు పనిని సృష్టించాడా? నరుని సృష్టించాడా? ఎస్, పనిని సృష్టించిన తర్వాత నరుని సృష్టించాడు. పని సృష్టించబడిన తర్వాత నరుని సృష్టించి ఈ నరుడికి, ఈ మానవుడికి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, సాధ్యపరచు, కష్టపడు, పని చెయ్యు. ఈ ఏదైనా మనం నీకు ఎందుకు ఉంచాడంటే మీకు పని చేయుటకు ఉంచాడని చెప్పి దేవుడు ముందు పనిని సృష్టించాడు.
ఈరోజు చాలా మంది కూడా పని చెయ్యట్లేదు. నేను చదివిన చదువు చాలా పెద్దదండి, నేను చేస్తున్న ఉద్యోగం చాలా చిన్నదని చెప్పేసి సోమరిపోతులు అయిపోతున్నారు. గమనించండి, సోమరితనాన్ని తీసివేసండి, బద్ధకిష్టుడిగా ఉండకండి, ఏదో పని చేసేయండి, దొరికిన పని చేయండి, దొరికిన ఉద్యోగానికి వెళ్ళండి. దేవుడు దీవించి ఆ ఉద్యోగాన్ని ఇంకా మంచి మంచి పరిస్థితుల్లోకి పట్టుకెళ్తాడు, మంచి లెవెల్లోకి పట్టుకెళ్తాడు, మంచి స్థానంలోకి పట్టుకెళ్తాడు. అంతేగాని నేను ఇది చిన్న ఉద్యోగం అండి, నేను అసలు చేయనండి అని చెప్పి అనుకుంటారు. గమనించండి, ఐఏఎస్ కలెక్టర్ గారు, నాకు ఒక ఆయన తెలిసిన వారు ఉన్నారు, శ్రీనివాస్ గారు నాకు ఆయన ఐఏఎస్ కలెక్టర్ గారు. ఆయన చెప్పిన అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఆయన ఐఏఎస్ కాకముందు ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఢిల్లీలో ఆయన ఒక లైబ్రరీలో పనిచేసేవాడట. నేను చాలా షాక్ అయిపోయాను. లైబ్రరీలో మీరేం చేసేవారంటే పుస్తకాలు సర్దడం, ఆ లైబ్రరీ ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే పుస్తకాలు పట్టుకెళ్తున్నారో ఆ పుస్తకాలన్నీ కూడా రాసుకోవడం. ఏంటి, ఆయనకు అంత గతి అవసరంలే, కానీ ఎందుకు కష్టపడ్డాడు. అంత కష్టపడి వచ్చిన డబ్బులతో ఆయన అంత కోచింగ్ తీసుకుని ఒక ఐఏఎస్ స్థానంలోకి ఈరోజు స్థిరపడిపోయాడు. గమనించండి, ఏదో కష్టంలోకి వెళ్ళిపోండి, ఏదో పని చేసేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి. అందుకని సొలొమోను మహాభక్తుడు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యం ఏం చెప్పాడు తెలుసా? చెయ్యుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఇక్కడ అర్థమైందా మీ అందరికీ కూడా? చేతికి ఏ పని దొరికితే ఆ పని చేసేయండి. ఎందుకంటే సోమరిపోతులను దేవుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు. మరి సోమరిపోతులు ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోకి వెళ్తారు. పాతాళములో పని ఉండదు, ఉపాయం ఉండదు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, జీవితం అంతా కూడా కష్టమే. అగ్గి ఆరదు, పురుగు చావదు. అబ్బా, నేను పని చేసుకుంటే బాగున్ను. మీరు అనుకోవచ్చు, సోమరితనం పెద్ద పాపమా పాస్టర్ గారు? ఎస్, బైబిల్ ప్రకారంగా పాపమే. ఏదో ఒకటి పని చేయండి, ఖాళీగా ఉండొద్దు, లేవండి. మీ తల్లిదండ్రులు అమ్మ నాన్న కూడా తిట్టినా కూడా ఏం పర్లేదు, చేయండి. గమనించండి, తల్లిదండ్రులైన వాళ్ళు కూడా మీ అందరూ కూడా 2 చేతులు మొక్కుతుంది ఏంటంటే, మీ పిల్లలకి కొంచెం టైం ఇవ్వండి. పక్క వాళ్ళు ఏదో పిల్లలు సెటిల్ అయిపోయారు కదా, పక్క వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్కి వస్తారు కదా, నా పిల్లలు ఇంకా ఎందుకు ఇలాగే ఉన్నారని చెప్పేసి వాళ్ళ పైన రుద్దికండి. అలాగనే సూసైడ్స్ జరుగుతున్నాయండి. చాలా మంది సూసైడ్స్ ఎందుకు చేసుకున్నారంటే, నేను మా అమ్మ నాన్నగారు పెట్టిన ఒత్తిడి వల్ల నేను భరించలేక నేను చచ్చిపోయానని చెప్పి చాలా మంది అంటారు. గమనించండి, 30 సంవత్సరాలు కావచ్చు, 35 కావచ్చు, మీ అబ్బాయో మీ అమ్మాయో సెటిల్ అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి, వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. కానీ వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. పెద్దలుగా మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పని చేయటకు ఏదో చిన్న పనిలోకి వెళ్తున్నారు, ఏంటి అలాంటి పనికి వెళ్తున్నారని చెప్పి దయచేసి వాళ్ళని నిరుత్సాహపరచకండి. వాళ్ళు ఎంకరేజ్ చేయండి. పోన్లేరా, ఏదో పనిలో దూరిపోయావు, ఏదో పని చేసుకో, కష్టపడి, అందులో కష్టపడి అని చెప్పి వాళ్ళని మీరు ప్రోత్సహించండి. వ్యాపారమైన, ఉద్యోగమైన మీరు ప్రోత్సహించేవారు ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ పేరుని ఎంతో తలంచుకుంటారు, వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటారు. నా ప్రియ యవనస్తులారా, నా ప్రియ యవనస్తుడా, ఈరోజు మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఏదో పనిలో నిమగ్నం అయిపోండి. ప్రభుకి సోమరిపోతులు నచ్చరు. రూమ్లో కూర్చుని పోకండి, మొబైల్స్ ఫోన్స్కి అలా కూర్చుని ఉండకండి, అలా తిని పడిపోకండి, లేవండి, కష్టపడండి, మీ పని మీరు చెయ్యండి, ప్రతిఫలం దేవునిపై ఆశించండి. సోమరితనంతో ఉన్న దావీదును పెత్తనము అనేది అనగా తన యొక్క డౌన్ఫాల్, తన యొక్క నాశనం ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? ఈ సోమరితనం వల్లే. గమనించిన 3 పాపాలు చెప్పాను, మీ దృష్టిలో చిన్న పాపాలు కానీ పెద్దవాటికి దారితీసే 3 చెప్పాను మీ అందరికీ కూడా. మొట్టమొదటిగా మిరియాము అసూయ పడడం వల్ల కుష్ఠరోగం శాపగ్రస్తురాలు అయిపోయింది. గర్వము పడిన హిజ్కియాకి బందీగా మారిపోయాడు. దావీదు సోమరితనం వల్ల పతనంలోకి వెళ్ళిపోయాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ 3 గర్వము మీలో రాకుండా మీరందరూ ప్రభువునందు ఒప్పుకొని కనికరము పొందుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కాపుదల మీరందరూ కూడా పొందుకున్నది గాక. కండ్లు మూసుకున్నాం, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, చెప్పబడిన వాక్యమకే నీకు వేలాది వందనాలు అయ్యా. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడిలాగానే సహాయం దయచేయండి. అసూయ పడడం, గర్వము, సోమరితనము మేమన్నీ కూడా తీసివేసి నీ ముందు ఒప్పుకొనుచుండగా తండ్రి, ఈ ఒప్పుకొనడం ద్వారా మా జీవితంలో కనికరమును, ఆశీర్వాదమును చూపించండి ప్రభా. నీ మహిమ వాత్సల్యత మా అందరిపై ఉంచండి ప్రభా. దూర విదేశీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క అక్కను, ప్రతి ఒక్క చెల్లెను, ప్రతి ఒక్క తమ్ముడును, ప్రతి ఒక్క అన్నను కూడా దీవించండి ప్రభా. వాళ్ళ కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. దూర ప్రాంతంలో వాళ్ళ కుటుంబాలను కూడా ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాలని దీవించండి ప్రభా. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా విజయము పొందుకునేలాగా సహాయం దయచేయండి ప్రభా. ఈరోజు ఎవరైతే ప్రాముఖ్యమైన పని ప్రారంభిస్తున్నారో ఆ పని సఫలమవులాగా
ఈరోజు ఎవరైతే వివాహ దినములు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వాళ్ళ దినములు అధికములాగిన సహాయం దయచేయండి ప్రభా. అన్ని విధాలకు నీ సహకారం అందరిపై ఉంచి ఆశీర్వాదాలతో నింపమని, నీ దివ్యమైన కాపుదల మా అందరిపై ఉంచమని యేసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఈరోజు సాయంత్రము మరి మంగళవారం కనుక ఈరోజు సాయంత్రము ఫ్యామిలీ బ్లెస్డ్ మీట్ అపోస్టల్ శామ్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దయచేసి అందరికి కూడా ఆ యొక్క ఫ్యామిలీ బ్లెస్డ్ మీట్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. రెండోదిగా ఎంతో మంది మాకు సహకరిస్తున్నారు. దయచేసి మీ యొక్క మీ గుప్పెళ్ళు విప్పండి, మాకు సహాయం చేయండి. ముందు ఏదైతే నెంబర్ చెప్పానో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఆ యొక్క అడ్రస్ అనగా అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన కానుకలు మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. పడిపోయిన మందిరాలు మనం అందరూ కూడా తిరిగి కడదాం, సేవకులను పోషిద్దాం. అలాగనే ఎవరైతే మన దగ్గర ఆర్ఫన్స్ ఉన్నాయి, 2 ఆర్ఫన్స్ కూడా చక్కగా మీరే పోషించాలి కనుక దయచేసి మీ గుప్పెలు విప్పండి. గుప్పెలు విప్పి మాకు సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరుచున్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిందిగా కోరుచున్నాను. దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ.